ఫ్రెండ్స్ ఈ మొబైల్‌లో నేను హెవీగా గేమింగ్ చేశాను. డిఫరెంట్ యాప్స్ యూజ్ చేశాను. వీడియోస్ ప్లే చేసి చూశాను. సో, చాలా ఎక్కువ టైం వాడిన తర్వాత గూడా ఈ మొబైల్‌లో ఇంకా 20% బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో, ఆ మొబైల్ ఏంటి అనుకుంటున్నారా? అదే ఐక్యూ 15R. మరి ఐక్యూ మొబైల్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ ఎలాగో బాగుంటుంది. సో, మరి ఇవే కాకుండా ఇంకా ఈ మొబైల్‌లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చే మొబైల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు బెంచ్ మార్క్ స్కోర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే ఈ మొబైల్‌ని ఫస్ట్ చేతిలో తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఇదేంటి ఇంత పల్చగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. 7.9 ఎంఎం మాత్రమే ఉంటుంది. మాత్రమే అని చెప్పేసి ఎందుకు అంటున్నాను అంటే, దీనిలో 7600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంత పల్చగా చేశారు. ప్లస్ ఇంత హ్యాండీగా చేశారు. చేతిలో తీసుకుంటే చాలా కాంపాక్ట్‌గా అనిపిస్తుంది చూసారా? ఈ విషయాల కారణంగా నాకు మొబైల్ అనేది చాలా నీట్‌గా అనిపించింది. దీంతో పాటే దీని వెయిట్ వచ్చేసి 202 గ్రామ్స్ ఉన్నా సరే, చేతిలో మనకు బల్కీగా అనిపించట్లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడితే 94.57% ఉంది. ఇక్కడ బెజిల్ చూసారా? చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే అంటే దీనిలో వీడియోస్ చూసినా ఏం చూసినా ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 1.5K అమోలెడ్ డిస్ప్లేతో పాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ స్క్రాలింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. దీంతో పాటే 5000 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో, మీరు ఇండోర్లో యూజ్ చేసినా, అవుట్డోర్లో యూజ్ చేసినా మనకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రావట్లేదు. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ప్లే చేసి చూసాను చూడండి. చాలా క్లియర్‌గా కనిపించేస్తున్నాయి. పంచ్ కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మన HDR10+ అయితే చూడొచ్చు. స్క్రీన్ ఫ్లిక్కరింగ్ లేదు లో లైటింగ్‌లో. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌ని యూజ్ చేస్తారు. 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. మన డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే అసలు ల్యాగే అనిపించట్లేదు. దీంతో పాటే మనం బీజీఎంని హయ్యర్ ఫ్రేమ్ సెట్టింగ్స్‌లో ఆడొచ్చు. ఇది బాగా పర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది మనకు ఎట్లా తెలుస్తది అంటే, జనరల్‌గా మనం ఇటువంటి క్రోమ్ లాంటి బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసి మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తుంటాం చూసారా? అటువంటప్పుడు మనకు కొన్ని ఫోన్స్ ల్యాగ్ అయిపోతుంటాయి. కాకపోతే ఆ సమస్య అయితే నాకు దీనిలో అనిపించలేదు. దీంతో పాటే మనం ఏదైనా ఒక ఫైల్‌ని వేరే కంప్యూటర్‌లోకి గానీ, లేకపోతే వేరే డివైస్‌లోకి గానీ సెండ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా ఫాస్ట్‌గా కాపీ అనేది జరుగుతుంది. దాని పర్ఫార్మెన్స్ అనేది టాప్ క్లాస్ ఉంది. మీరు హెవీ గేమ్స్ ఓపెన్ చేసినా, హెవీ యాప్స్ ఓపెన్ చేసినా, మల్టీ టాస్కింగ్ చేసినా, మీరు వీడియో ఎడిటింగ్ చేసినా, కాపీ చేసుకుని ఎక్కడైనా సరే లాగ్ అనే మాట అయితే లేదు. దీంతో పాటు మొబైల్ హీటింగ్ ఇష్యూస్ కూడా నాకేం అనిపించలేదు. మంచి కూలింగ్ సిస్టమ్ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది హీటింగ్ లేకుండా చాలా ఈజీగా ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే, సో ఫ్రెండ్స్ దీనిలో మనకు 7600 ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేశారు. అంతేకాకుండా దీనిలో మనకు సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2ని ప్రొవైడ్ చేస్తారు. దీని కారణంగా కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. దీంతో పాటు బాక్స్లోనే 100 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. 33 మినిట్స్లో 50% ఛార్జ్ చేసేస్తే 63 మినిట్స్లో ఇది 100% మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. దీంతో పాటు అడ్వాన్స్డ్ బైపాస్ ఛార్జింగ్ని కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది మొబైల్కి ఛార్జింగ్ పెట్టి మరి గేమింగ్ ఆడుతూ ఉంటారు సరే, సో వాళ్ళకైతే ఆప్షన్ అనేది బాగుంటుంది. సో ఈ గేమింగ్ కోసమే సపరేట్గా మనకి ఇంకొక V2 చిప్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఈ మొబైల్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్ అని చెప్పేసి ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇలా మనము వైఫై వాడుతున్నా, లేకపోతే సిమ్ యూజ్ చేస్తున్నా సరే, మనం లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే పై ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు, సో ఇటువంటి లో కనెక్టివిటీ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మనకు సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా రాదు కదా, సో దాన్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. మరి కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ సోనీ 700 LYT-V సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అంతేకాకుండా OS సపోర్ట్ ఉంటుంది. సో మరి దీంతో నేను చాలా శాంపుల్స్ని క్యాప్చర్ చేశాను. మీరు చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో ఇది డే లైట్లో మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఎడిట్ డిటెక్షన్ అనేది బాగుంది. లో లైట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తారు కావచ్చు. వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 60 FPSలో మనం ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ యూస్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. చాలా స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. సో ఎవరైతే వ్లాగింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సూట్ అవుద్ది. దీంతోపాటు ఏ ఎరేజ్, ఏ మ్యాజిక్ మూవ్, ఏ రిఫ్లెక్షన్ ఎరేజర్, ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల మంచి ఏ ఫీచర్స్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మనం కెమెరా పరంగా చూసుకున్నట్టయితే డిసప్పాయింట్ అవ్వం. జనరల్గా ఐక్యూ మొబైల్స్ అనే పర్ఫార్మెన్స్ ప్రకారం తోపు ఉంటాయి. ఈసారి కెమెరా పరంగా కూడా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. సో ఎవరికోసం ఈ మొబైల్ అంటే, ఎవరైతే ఎక్కువ గేమింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటూ ఉంటారో, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటూ ఉంటారో, ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక ఆల్రౌండర్ టైప్ మొబైల్ లాగైతే ఇది నాకు అనిపించింది. అందరికీ, స్టూడెంట్స్కి, ఆఫీస్ వర్క్ వెళ్ళే వాళ్ళకి అందరికైతే ఇది యూజ్ అవుద్ది. ఎస్పెషల్లీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ బ్యాకప్ కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది దీనికి. అంటే ఎక్కువగా మనం ట్రావెల్ చేసే వాళ్ళము బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలనుకుంటూ ఉంటాం చూసారా, సో ఆ విధంగా చూసుకున్నట్టయితే నేను వాడినంతసేపు అయితే నాకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది. సో మరి ఇప్పటివరకు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి దీని ప్రైజింగ్ అయితే రివీల్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, మరి మీరు ఒక మొబైల్లో ఏం చూసి మొబైల్ని కొంటారు? బ్యాటరీయా, పర్ఫార్మెన్సా, కెమెరానా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.